సార్ హాయ్ సార్. హాయ్. సార్ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి గురించి మనం చూస్తూ ఉన్నాం. వార్తలు ఏ రకంగా వస్తున్నాయో అంటే సీసీటీవీ ఫుటేజ్‌లు, వీడియోలు అవన్నీ కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయితే ఉన్నాయి. అంటే ఆయన మెయిన్‌గా ప్రధానంగా ఏంటి అంటే సార్, ఆ సీసీటీవీ ఫుటేజ్‌లో ఉంది. ఆయన డ్రంక్ చేసి డ్రైవ్ చేశారు. 2 చోట్ల పడిపోయారు. ఇదే ఆయన యాక్సిడెంట్‌కి కారణమైంది. అదే ఆయన మృతికి కారణమైంది అని చెప్పేసి ఎస్టాబ్లిష్ అయితే ఒక రకంగా ఈ సీసీటీవీ ఫుటేజ్‌ల ద్వారా అయితే ఇప్పటివరకు అర్థమైన విషయం. మరి నిజంగా ఈ సీసీటీవీ ఫుటేజ్‌లో ఉంది పాస్టర్ ప్రవీణా? కాదా? అన్న అనుమానాలు కూడా మీలాంటి వాళ్ళు చాలా మంది ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి అంటే ఇప్పటివరకు రిలీజ్ అయిన ఈ సీసీటీవీ ఫుటేజ్‌లకు సంబంధించి మీరేం చెప్తారు సార్? ఇప్పటి వరకు రిలీజ్ అయిన సీసీ ఫుటేజ్ అన్ని కూడా అవి ఫేక్ అన్నటువంటి ఒక అనుమానం అయితే మేము వ్యక్తం చేస్తున్నామండి. హ్మ్. ఎందుకంటే మాకు ఆ మరణం ఎక్కడైతే జరిగిందో, ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి సంఘటన స్థలంలో సీన్ ఆఫ్ అఫెన్స్ లో చాలా ప్రశ్నలు ఉన్నాయి కానీ ఇంతవరకు ఒక్క ప్రశ్నకు కూడా ఆన్సర్ అనేది మాకు దొరకలేదు. ఇంతవరకు ప్రభుత్వం వాళ్ళు కూడా దానికి సరైనటువంటి సమాధానాలు ఇవ్వలేదు. కాబట్టి ఆ అనుమానాలు అలాగే ఉన్న మాకు ఇప్పుడు ఎన్నో ఫుటేజెస్ చూపించి అక్కడ ప్రవీణ్ పగడాల గారే అంటే నమ్మటానికి యావత్ క్రైస్తవ సమాజం అంతా కూడా అగ్రి చేయటానికి, యాక్సెప్ట్ చేయటానికి అనుకూలంగా లేదు. మాకు 2 అనుమానాలున్నాయి. ఒకటి, ఎవరినో పెట్టి డ్రెస్, హెల్మెట్, మాస్క్, ఫోను అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆయన్నెక్కడో కంట్రోల్‌లోకి తీసుకొని వేరే వాళ్ళతో ఇవన్నీ చేయించుండాలి. ఎందుకంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అక్కడ ఆహ్, ఓన్లీ సీసీ కెమెరాస్ ఉన్నటువంటి ప్రాంతాల్లోనే ఆ బండిలో తిరగటం, ఆ సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉన్నటువంటి వైన్ షాప్స్ దగ్గరికెళ్ళటం, ఇదంతా వాంటెడ్‌లీ స్క్రిప్టెడ్‌గా అనిపిస్తుంది హ్మ్. క్లియర్‌గా. ఓకే. అంటే మీకు అంత డౌట్ రావడానికి గల కారణం ఏంటి సార్? ఇప్పుడు ఎవరో ప్రత్యేకంగా సీసీటీవీ ఫుటేజ్‌లు అవన్నీ కూడా ఫ్యాబ్రికేట్ చేయడం గల కారణం ఏమై ఉంటుందంటారు? మీకు ఆ డౌట్స్ రావడానికి గల కారణం ఏంటి సార్? చెప్పాను కదండీ! ఇప్పుడు ఆయన మరణించినటువంటి సంఘటనా స్థలం ఏదైతే ఉందో, హ్మ్. అది యాక్సిడెంట్ లాగా లేదు అని మేము పలు అనుమానాలు వ్యక్తం చేసాం. చాలా ఓహ్! అనుమానాలున్నాయి. హ్మ్. యాక్సిడెంట్ అని చెప్తున్నటువంటి ఆ సంఘటనా స్థలం ఏదైతే ఉందో, హ్మ్. కర్రలకి ఆహ్, రక్తపు మరకలు ఉండటం, తర్వాత రోడ్ మీద నుంచి ఒక 4 ఫీట్ డౌన్‌లో బండి, ఆ డెడ్ బాడీ ఉండటం. అయితే అంతవరకు రాసుకుంటూ వెళ్ళిపోయుంటాడు కదా! ఒకవేళ యాక్సిడెంటే గనకైతే. ఆయన వేసుకున్నది టీ షర్ట్. టీ హ్మ్. షర్ట్ చాలా థిన్‌గా ఉంటది. ఆ టీ షర్ట్ ఎక్కడ చిరగలేదు. జీన్స్ ప్యాంట్ ఎక్కడ చిరగలేదు. మనం రోడ్డు మీద స్లిప్ అయి పడితేనే కింద మెటల్ రోడ్డు మీద హ్మ్. ఖచ్చితంగా షర్ట్ చినుగుతది. జీన్స్ చిరుగుతది. అవును. షర్ట్ చిరుగుతది. కానీ ఆయనకి ప్రవీణ్ గారికి ఎక్కడ కూడా చెరగలేదు. నేను హ్మ్. చూసాను, దగ్గరుండి చూసాను. ఆయన మార్చురీలో ఉన్నప్పుడు ఆయన బాడీని పరిశీలించి మరి దగ్గర నుంచి చూసాను. 2 సార్లు చూసాను నేను. ఓకే. ఎక్కడ కనీసం ఒక దారం కూడా ఊడిపోలేదు ఆ డ్రెస్‌కి. కాబట్టి డౌట్స్ ఉన్నాయి. ఇంకోటి, ఇప్పుడు మీరు చూపించినటువంటి ఫుటేజ్ చాలా ఉన్నాయి కదా! ఈ హ్మ్. వైన్ షాప్ దగ్గర బైక్ నడుపుతూ హ్మ్. ప్రతి చోట కూడా చూడండి హ్యాంగ్ చేసున్నాయి. ఆ స్పెక్టికల్స్ ఏవైతే ఉన్నాయో బ్లాక్ కలర్ స్పెక్ట్స్ హ్యాంగ్ చేసుకొని ఉన్నాడాయన. అయితే ఆహ్, ఆ మరణించినటువంటి సంఘటనా స్థలంలో ఒకవేళ యాక్సిడెంటే గనక అయ్యుంటే, ఇక్కడ హ్యాంగ్ చేసినటువంటి ఆ స్పెక్ట్స్ ఏమవ్వాలి? ఒక మనిషి చనిపోయేంత యాక్సిడెంట్ అవుతే? ఖచ్చితంగా పగిలిపోవాలి. ఎందుకు పగిలిపోకుండా ఉంటాయి? అది ఐరన్ మెటల్ కాదు కదా! స్టీల్ మెటల్ కాదు కదా! జస్ట్ అది ఫైబర్ లేదా ప్లాస్టిక్‌తో చేసినటువంటి మెటల్. ఖచ్చితంగా పగిలిపోయి నుజ్జు నుజ్జు అయిపోవాలి. కానీ ఆ డెడ్ బాడీ పక్కన ఆహ్, ఫోల్డ్ చేసి 2 హ్యాండిల్స్ కూడా నీట్‌గా ఉన్నాయి. ఫోల్డ్ చేసి ఎలా ఉన్న స్పెక్ట్స్ అలా ఉన్నాయి. ఎవరు పెట్టారు పక్కన? ఇంకోటి, ఆయన మాస్క్ పెట్టుకొని ప్రతి ఫుటేజ్‌లో కూడా మాస్క్ పెట్టుకొని ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను. ఆ మాస్క్ కూడా ఒకవేళ యాక్సిడెంటే అయితే అది తెగిపోయి ఎలాస్టిక్ ఉంటది ఇయర్స్‌కి. అవి తెగిపోయి ఎక్కడో ఎగిరిపోయి ఉండాలి. లేదంటే ఆ మొఖానికి అలాగే ఉండాలి. కానీ ఎక్కడా ఎగిరిపోలేదు. ఫేస్‌కి కూడా లేదు. అది నీట్‌గా ఫోల్డ్ చేసి పక్కన అమర్చారు. దాని మీద స్పెట్స్ అమర్చి ఉన్నాయి. ఇది ఆయన మరణించిన సమయానికి ఇలాగే ఉంది. ఎవరు పెట్టారు? ఆ మాస్క్, స్పెట్స్ ఒకదాని మీద ఒకటి ఎవరు పెట్టారు? అంటే యాక్సిడెంట్ అవంగానే వాటంతటకి అవి వెళ్ళిపోయి అలా నీట్‌గా అమర్చుకున్నాయా వాటంతట అవే? అలా జరగటానికి వీల్లేదు గదా! అంటే మనము బోలెడన్ని యాక్సిడెంట్స్ చూసామండి మన అనుభవంలో. చాలా యాక్సిడెంట్స్ చూసాం. ఎన్నో యాక్సిడెంట్స్ చూసాం కాబట్టి, యాక్సిడెంట్ అనేది ఎలా ఉంటదో ఒక ఐడియా అనేది ఉంది. ఒక అవగాహన అనేది ఉంది. కానీ ఇలాగైతే ఉంటది అని ఎవ్వరు యాక్సెప్ట్ చేయటం లేదు. నో వన్ ఈస్ అగ్రీ విత్ దోస్ ఫుటేజెస్. ఓకే. అండ్ మొన్న ఇది మా అనుమానం. ఓకే సార్. మొన్న ఐజీ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. దీనికి సంబంధించిన ఎటువంటి అనుమానాలున్నా కూడా మమ్మల్ని అడగండి. మేము క్లారిఫై చేస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. మరి మీరు ఆయన్ని సంప్రదించి దీనికి సంబంధించిన డౌట్స్ క్లియర్ చేసుకునే ప్రయత్నం ఏమైనా చేశారా మీరు?
మొన్న మీరు చెప్తున్నటువంటి ఏదైతే ఐజీ గారు చెప్పారో అదే హ్మ్. రోజు హ్మ్. ఐజీ గారి దగ్గరికి మేము వెళ్ళాం. డిఎస్పీ, ఓకే. ఎస్పీ గారి దగ్గర కలవటానికి వెళ్ళాం. హ్మ్. ఆ కలిసిన రోజే అక్కడ ఆల్రెడీ బిగ్ టీవీ వాళ్ళు ఉన్నారు. ఇంటర్వ్యూ హ్మ్. చేయడానికి, ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చారు. హ్మ్. ఆ టైంలో మేము వెళ్ళాం. నేను, జేమ్స్ గారు, ఇంకొంతమంది ఒక 5 మంది వెళ్ళాం. వెళ్ళి ఎస్పీ గారిని సంప్రదించి మేము అడిగాం. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడు రాబోతుందండి? ఇంకా కొన్ని ప్రశ్నలు, సందేహాలు అడిగినప్పుడు ఆయన అన్నారు, "ఓ 2, 3 డేస్ పడుతుంది" అని చెప్పేసి అన్నారు. అయితే మాకు కొన్ని కొన్ని అనుమానాలున్నాయి. ఇవి చెప్పినప్పుడు ఆయనేమన్నారంటే, కొవ్వూరు డీఎస్పీ గారి నంబర్ మీకిస్తాను. మీరు నోట్ చేసుకోండి. మీకేవైనా అనుమానాలున్నా, మీ దగ్గర ఏవైనా అనుమానాస్పద ఫుటేజెస్ ఉన్నా, హ్మ్. ఫోటోస్ ఉన్నా, వీడియోస్ ఉన్నా సరే, కొవ్వూరు డీఎస్పీ గారికి డైరెక్ట్ మీరు వాట్సాప్ చేసేయండి. వి విల్ టేక్ యాక్షన్ అని చెప్పారు. హ్మ్. వెంటనే ఆ నంబర్ మేము తీసుకున్నాము. దానికి సంబంధించినటువంటి మాకు డౌట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిని టాలీ చేసి పంపిస్తున్నాం. కానీ ఇప్పటివరకైతే చూసారా లేదా అన్నది మాకు తెలీదు. మేమైతే మాకిచ్చిన నంబర్‌కి మేము అప్ టు డేట్ ఇస్తున్నాం. ఓకే. అందిస్తున్నాం వాళ్ళకి. ఓకే. అండ్ ఈ సీసీటీవీ ఫుటేజ్‌లు ఏవైతే రిలీజ్ అవుతున్నాయో, ఇవి పోలీసులు చేస్తున్నవి కావు అని కూడా అంటే వాళ్ళు మార్నింగ్ చెప్పినట్టుగా ఒక కథనం అయితే వచ్చేసింది. మరి పోలీసులే ఇవి లీక్ చేసి వీటికి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నారా? లేకుంటే వేరే ఎవరన్నా చేస్తున్నారా? దీనికి సంబంధించిన మీ యాహ్! యాహ్! ఐ టు గెట్ ద సేమ్ ఇన్ఫర్మేషన్. హ్మ్. కొంతమంది అంటున్నారు పోలీసులు ఇందులో ఇన్వాల్వ్‌మెంట్ లేదంటే ఈ ఫుటేజ్‌కి పోలీస్ డిపార్ట్‌మెంట్ సంబంధం లేదట. ఆ! మేము కేవలం 13 ఫుటేజెస్ మాత్రమే తీసాం. ఏవైతే ఆయన బైక్‌లో ట్రావెల్ అవుతూ టోల్ గేట్స్ పాస్ చేసుకుంటూ వచ్చారో అవి మాత్రమే ప్రభుత్వం తీసినటువంటి ఫుటేజెస్. ఆ వైన్ షాప్ దగ్గర కానీ, ఆ సందర్భంలో ఎక్కడా కూడా మేము ఇంతవరకు బయటకి తీసిన ఫుటేజెస్ కాదని పోలీస్ డిపార్ట్‌మెంట్ చెప్తున్నట్లుగా కొన్ని వార్తలున్నాయి. కానీ ఇక్కడ మా డౌట్ ఏంటంటే హ్మ్. ఇప్పుడు పోలీస్ డిపార్ట్‌మెంటే కనుక ఈ ఫుటేజెస్ తీయకపోతే, ప్రభుత్వం అనుమతి లేకుండా తీయకపోతే, వాళ్ళెవరో కొన్ని మీడియా ఛానెల్స్ వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం తీశారనుకుందాం. ఓకే. తీసి ఇంత వైరల్ చేస్తుంటే, ఇంత హ్మ్. హడావిడి జరుగుతుందా వాటి మీద? టోటల్ యావత్ క్రైస్తవ సమాజం అంతా ఆందోళనకు గురయ్యారు. ఈ వైన్ షాప్ దగ్గర ఫుటేజెస్ కానీ, ఆయన తూగుతూ బండి నడుపుతున్న ఫుటేజెస్ కానీ చూసి. మరి ప్రభుత్వం వాళ్ళు ఎందుకు ఆ టీవీ ఛానెల్స్ మీద యాక్షన్ తీసుకోవటం లేదు? హ్మ్. ఎందుకు వాళ్ళని హెచ్చరించటం లేదు? ఎందుకు కొనసాగుతుంటే వాళ్ళని ఆపటం లేదు? దీస్ ఆర్ మై క్వెషన్స్. హ్మ్. వాళ్ళని నిలబెట్టాలి కదా! వీళ్ళకి సంబంధం లేకుండా, వీళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ లేకుండా, వీళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు కనుక టీవీ ఛానెల్స్‌లో వాటిని టెలికాస్ట్ చేస్తుంటే, ఎందుకు పోలీస్ డిపార్ట్‌మెంట్ వారు వారి మీద యాక్షన్ తీసుకోవటం లేదు? వాటిని ఆపటం లేదు? ఓకే. అండ్ మీరు అంటే మామూలుగా ఇటువంటి ఫుటేజులు రావడం, ఈ స్పెక్యులేషన్ స్టోరీస్ రావడం ఇవన్నీ చూస్తున్నాం గదా! మీలాంటి వాళ్ళు కొంతమంది దీని మీద ఏమైనా ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసే ప్రయత్నం ఏమన్నా చేసారంటే నిజంగా ఏం జరిగింది? ఎక్కడి వరకు నుంచి ట్రావెల్ చేసారు ఆయన అని జెప్పేసి అలా మీరు కూడా ఒక ప్రయత్నం ఏమన్నా చేసారా? దీనికి సంబంధించి ఫ్యాక్ట్ ఫైండింగ్ మేము కనుగొనడానికి? ఒకటండి. ఇప్పుడు హ్మ్. నేనే కాదు టోటల్ యావత్ క్రిస్టియన్ సొసైటీ మొత్తం. హ్మ్. 2 రాష్ట్రాలు మాత్రమే కాదు, పక్కనున్నటువంటి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రపు ప్రజలు కూడా కొంతమంది హ్మ్. దీని మీద ఇప్పుడేంటంటే విషయం ఏంటంటే ఆశ్చర్యపోయే విషయము, హ్మ్. ప్రతి ఒక్కరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు దీని మీద. ఓకే. చిన్న పిల్లలతో సహా. హ్మ్. ఈ రిలీజ్ అవుతున్న ఫుటేజెస్ ఏవైతే ఉన్నాయో, మా సేవకులలో, మా క్రైస్తవులలో, మా లీడర్స్‌లో ఎవరిని కూడా పిలిచి మీ అనుమానాలేంటి? మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఆహ్, ఈ ఈ ఈ ఫుటేజెస్‌లో మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? దీంతో మీరు అగ్రీ అవుతున్నారా? అని ఇంతవరకు మా క్రిస్టియన్ లీడర్స్‌ని కానీ, క్రిస్టియన్ పాస్టర్స్‌ని కానీ ఎవ్వరిని కూడా ఇంతవరకు పోలీస్ డిపార్ట్‌మెంట్ వారు అడగలేదు. దే ఓకే. డిడ్ నాట్ టేక్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అస్. ఓకే. అండ్ ఇంకోటి కూడా ఈ సీసీటీవీ ఫుటేజ్‌లు బయటకొచ్చిన తర్వాత ఆయన వైన్స్ తీసుకుంటున్న టైంలో ఒక ఓల్డ్ ఫ్రెండ్ అనుకుంటా ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు. ఆయనకు మద్యం అలవాటు ఉంది. ఆయన తాగుతారు అని జెప్పేసి. సో, అంటే ఆయన క్యారెక్టర్ పైనకు వెళ్ళేసారు. ఈయన తాగుబోతు అన్నట్టుగా ఒక ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం అయితే జరిగింది. ఓల్డ్ ఫ్రెండ్ అని కూడా చెప్తున్నారు. నిజంగా పాస్టర్ ప్రవీణ్ అంటే మద్యపానం తీసుకోవడం తప్పేమీ కాదు గానీ ఆయన తీసుకొనే డ్రైవ్ చేస్తాడు అన్నట్టుగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? అకార్డింగ్ టు క్రిస్టియానిటీ, అకార్డింగ్ టు బైబిల్ హ్మ్. మద్యపానం తీసుకోవడం తప్పే. హ్మ్. మద్యపానం తీసుకోవడం బైబిల్ ప్రకారంగా తప్పే. ఒక ఓకే. మత ప్రచారకుడు, మత బోధకుడు, పాస్టర్‌గా ఉన్నవాళ్ళు తీసుకోకూడదు. ఓకే. అయితే ఇప్పుడు నేనున్నాను. నా పేరు అభినయ్ దర్శన్ అయితే, హ్మ్. నా ఓల్డ్ ఫ్రెండ్స్‌ని అంటే నేను సినీ ఫీల్డ్‌లో నుంచి బయటకొచ్చాను. నా హ్మ్. సినీ ఫీల్డ్‌లో ఉన్నటువంటి ఫ్రెండ్స్‌ని అభినయ్ దర్శన్‌కి మద్యం అలవాటుందా అంటే, ఖచ్చితంగా వాడు మద్యం తాగేవాడే అని చెప్తారు. ఓకే. డ్రగ్స్ అలవాటున్నాయంటే ఉన్నాయనే చెప్తారు. హ్మ్. నన్ను నా కోసం ఏదైనా ఇన్వెస్టిగేట్ చేయాలి, ఏదైనా సమాచారం సేకరించాలి అనుకుంటే, హ్మ్. నేను ఇన్సిడెంట్ ఇప్పుడు జరిగితే ఈ రీసెంట్‌గా ఉన్నటువంటి ఫ్రెండ్ సర్కిల్‌ని అడగాలి. అంటే లాస్ట్ 5 ఇయర్సో, లాస్ట్ 4 ఇయర్స్ నుంచి నాతో ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో, నేను సేవలోకి అంటే దేవునిలోకొచ్చాక ఎవరితో ట్రావెల్ చేసిన వాళ్ళని అడిగితే,
నా అలవాట్లేంటి, నా పద్ధతులేంటి, నేనేం తీసుకుంటాను, ఏం తీసుకుని వాళ్ళు చెప్తారు తప్ప, హ్మ్. ఓల్డ్ ఫ్రెండ్స్‌ని అడగటం ఏంటండి? ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారే చాలా సందర్భాల్లో ఐ వాస్ ఎ డ్రగ్ అడిక్ట్ అని చెప్పారాయన. నేను వ్యసనపరుణ్ణి. హ్మ్. అది పాత జీవితం. క్రీస్తులోకొచ్చాక వాటన్నిటిని విడిచిపెట్టాను. నాకే అలవాటు లేదని ఆయన పలు సందర్భాల్లో చెప్పారు. ఆయనకి